ఓం నమ శివాయ. హిందూ భగవద్భక్తులందరికీ కూడా ఈ యొక్క దేవస్థానము శ్రీ ఉమాదేవి సమేత గోకర్ణేశ్వర స్వామి దేవస్థానము అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం బి కమ్మపల్లె అనే గ్రామం నందు బొంగడాయ గుట్ట అనే యొక్క ప్రదేశంలో పూర్వము మట్టిరాజుల పరిపాలనలో ఈ యొక్క స్థలములో దేవాలయము ఉన్నట్టుగా ఇక్కడ నమూనాలు ఉన్నాయి. అయితే 2017వ సంవత్సరంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా ఈ యొక్క కొండపైన ఉన్న పూర్వము ఉన్న యొక్క దేవస్థానం నమూనాలను చూసి ఇక్కడ దేవాలయం నిర్మించాలని వారి యొక్క సంకల్పంతో దృఢ సంకల్పంతో దేవాలయాన్ని నిర్మాణం చేశారు. 2019 కార్తీక మాసంలో శుద్ధ విద్య నాడు ఈ యొక్క దేవాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది. ఈ దేవాలయంలో ఉమాదేవి సమేతంగా అమ్మవారు, గోకర్ణేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నంది పరివార దేవతలతో స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ చాలా విశేషమైన ప్రదేశము. స్వామివారు మరకత లింగములో అనగా పచ్చ రంగులో ఉన్న ఈ యొక్క మరకత లింగంలో స్వామివారు ఇక్కడ భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు. అదే విధంగా ఈ కడప జిల్లాలో ఎక్కడా లేనటువంటి సరస్వతీదేవి యొక్క అమ్మవారి ప్రతిమ ఇక్కడ ప్రతిష్ఠింపబడినది. మరియు నవరత్న లింగాలు, నర్మదా బాణలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. కదలీవనములో ఉన్న హనుమంతుడు ఈ యొక్క కొండపైన కొలువై ఉన్నారు. మరియు ఈ దేవస్థానమును ఈ గ్రామస్తులే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చే భక్తులంతా కూడా విచ్చేసి స్వామి అమ్మవారి యొక్క దర్శనము, అభిషేకాలన్నీ కూడా ప్రతినిత్యము చేసుకుంటూ దేవాలయమును ఎంతో అభివృద్ధి పదంగా నడిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో అనేక ప్రాంతాల నుండి భక్తులంతా వచ్చి మరకత లింగ స్వరూపంలో ఉన్న గోకర్ణేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారు కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తూ, మరియు ఇక్కడ ప్రతినిత్యము కూడా నక్షత్ర శాంతి పూజలు, నవగ్రహ శాంతి పూజలు, హోమాలు, మాస శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకము, ప్రదోషం అనగా పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి ముందు వచ్చే త్రయోదశి రోజున నంది అభిషేకము చాలా విశేషంగా జరుగుతుంది. అదే విధముగా ప్రతి నెల బహుళ పక్షంలో వచ్చే చవితి, సంకటహర చతుర్థి పూజా కార్యక్రమాలు, గణపతి అభిషేకం, హోమము ప్రతినిత్యం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయము తూర్పు దిశగా చూస్తూ స్వామివారు దర్శనమిస్తారు. ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్య కిరణాలు స్వామివారికి అభిషేకింపబడుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఎంతో మంది ప్రశాంతమైన ధ్యానము కోసం కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్తూ ఉన్నారు. కావున భక్తులంతా కూడా దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలని మనవి.